సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి చదువుతున్న సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులకు పెద్ది ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవూర్ ఎస్డబ్ల్యూ పరిధిలోని 7 వసతి గృహాల్లోని విద్యార్థులకు శుక్రవారం హోలీ పర్వదినం సందర్భంగా వాచీలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రైనీ డిఎస్వి శివప్రియ మాట్లాడుతూ 10వ తరగతి అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమని, ఈ దశలోని విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. గత 3 సంవత్సరాలుగా ఇటువంటి మంచి కార్యక్రమం చేపడుతున్న ట్రస్ట్ నిర్వాహకులు పెద్ది మారుతి నాగార్జున సత్యవతి దంపతులను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ నరసింహమూర్తి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకొని మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాట్లాడారు. విద్యార్థులు సెల్ ఫోన్, సోషల్ మీడియా పట్ల ఆకర్షితులు కావద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఓ తిరుపతయ్య హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. అన్నిటికీ దూరం చేసేటువంటి ఏకైక వస్తువు అనేది టైం టు టైం మారుతూ ఉంటాయి. మన యొక్క ప్రాధాన్యతలు అనేది టైం టు టైం మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న వయసులో 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు మనకేంటి ప్రియారిటీ? ఒక చాక్లెట్ ప్రియారిటీ, అవునా కదా? ఒక చాక్లెట్ ఇవ్వకపోతే మనం టీవీ అయినా పగలగొడతాం. కానీ ఏంటి, చాక్లెట్ విలువ ఎంత, టీవీ విలువ ఎంత మనకు ఆ వయసులో తెలియదు. అంటే చాక్లెట్ ప్రియారిటీ. ఇంకొక వయసుకు పోయిన తర్వాత ఒక సినిమాకి పోనీయకపోతే మనం ఏదైనా చేసేస్తాం. సో అప్పుడు ఆ వయసులో మనకు సినిమా టికెట్ అనేది, మనకు సినిమాకి పంపించడం అనేది ఒక ప్రియారిటీ. ఇట్లా వయసును బట్టి ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి. సో మీరు ఇంటర్మీడియట్ అంటారు కదా, కరెక్ట్గా ఆ పీక్ స్టేజ్లో ఉన్నారు. అటు చిన్నపిల్లలు కాదు, అటు మెచ్యూర్ ఉన్న పెద్ద పిల్లలు కాదు. ఈ వయసులో ఏంటంటే మీరు పెద్ద పిల్లలని మీరు భావించుకుంటారు, మనసేమో చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటారు. సో రెండు మింగిలే కన్ఫ్యూజింగ్ స్టేజ్. ఇది కన్ఫ్యూజింగ్ స్టేజ్. ఈ స్టేజ్లోంచి మీరు బయటపడాలి అంటే, ఇప్పుడు పెద్దలు చెప్పారు కదా, మీకు స్టేజ్ ఉన్న పెద్దలు, ఇలాంటి వాళ్ళు చెప్పిన విషయాలను ఒక్కసారి అధ్యయనం చేసుకొని కన్ఫ్యూజ్ అవద్దు, మళ్ళీ ఎక్కువ ప్రెజర్ తీసుకోవద్దు, అట్లని ఒత్తిడికి లోనవద్దు. అవి చేయాలని గీతలు తీసుకొని ఎక్కువ ఇదవద్దు. కానీ ఎంతవరకు ఉండాలి, ఏ పరిస్థితిలో ఎంతవరకు ఉండాలి, ఎట్లా వ్యవహరించాలి అనేది మీరు తెలుసుకొని కొద్దిగా ఈ 2-3 సంవత్సరాలు బయటికి వెళ్ళారు, బయటపడ్డారనుకో, నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీకు మెచ్యూరిటీ వస్తుంది. ఆ తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు ఆటోమేటిక్గా కరెక్ట్ లైన్లోనే ఉంటాయి. ఎందుకంటే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎటు వెళ్ళాలి, ఏ మార్గం ఎంచుకోవాలి, నేను చేసేది కరెక్టా తప్ప అని క్రాస్ చెక్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏర్పడతాయి. ఈ వయసులో ఏంటంటే అటు ఇటు కాని వయసులో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మీరు కరెక్ట్ చేసుకోలేరు. ఒక స్టెప్ పడిపోయిన తర్వాత వెనక్కి రాదు. ఈ మధ్య రీసెంట్గా మీరు చూసే ఉంటారు, చాలా కేసులు మన కోవూరులో జరుగుతున్నాయి. మేడం గారు కూడా కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చి రిపోర్ట్ చేసిన తర్వాత ఏంటి సార్ ఇవన్నీ. రెండవది, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్జామినేషన్స్ మీరు బాగా రాయడానికి, మీరందరూ 10th క్లాసే కదా, ఈ చాలా ఎక్సలెంట్గా రాయడానికి ముఖ్యంగా ఎక్కడ ఒక 5 నిమిషాలు సమయాన్ని మీరు వృధా చేసుకుంటారు, అలా చేసుకోకుండా ఉండేందుకోసంగా ప్రతి ఒక్కరు కూడా వాచి కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మరి అలాంటి బీదవాళ్ళను కూడా గుర్తించి అలా ఒక వాచ్ మీకు, సో దాంట్లో సమయం చూసి మన క్వశ్చన్ పేపరు చదవడానికి ఎంత టైం కేటాయించున్నారు, క్వశ్చన్ పేపర్ చదువుకున్న తర్వాత 4 మార్క్స్ రాయడానికి ఎంత సమయం ఉంది, అదేవిధంగా హాఫ్ మార్క్ బిట్ రాయడానికి ఎంత సమయం ఉంది అని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చాలా ఎక్సలెంట్గా పనికొచ్చేటువంటిది కాలాన్ని సూచించే దిక్సూచే మనం గడియారం అంటాం. సో దాన్ని పక్కన పెట్టుకొని మీరు ఎక్సలెంట్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ గత 220 రోజుల్లో మీ స్కూల్స్లో చాలా ఎక్సలెంట్గా పాఠాలను బోధించుంటారు. సో ముఖ్యంగా ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్
ఈ 3 సబ్జెక్టులకి 2 రోజుల సమయం ఉంది, గ్యాప్ ఉంది టైం టేబుల్లో కూడా. మళ్ళీ ఇంకొకసారి ఎక్సలెంట్గా చదవడానికి అవకాశాలు ఉన్నాయి. హాస్టల్ మేడమ్స్ కూడా కోచింగ్ ఈవినింగ్ మీకు క్లాసులు అన్నీ జరుపుతూ ఉంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా ఎక్సలెంట్గా చదవాల్సినటువంటి రోజు స్టార్ట్ అయింది. ఎవరైతే మనం ఒక్క మార్కుతో ఫెయిల్ అవుతామో తిరిగి మళ్ళీ విద్యా సంవత్సరం మొత్తం వృధా కావడము, తిరిగి ప్రిపేర్ కావడము, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని పాస్ అయిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఫెయిల్ అయిన వాళ్ళు పండుగ రోజు కూడా పండుగ జరుపుకోలేదు. దాన్ని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లకుండా తల్లిదండ్రుల యొక్క కోరికల్ని నెరవేర్చే పద్ధతిలో చక్కగా మనసు పెట్టండి. ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, బాగా దురలవాటు అయిపోయింది ఫోన్. అది లేకపోతే పని జరగడం లేదన్నట్టుగా ఎవరైతే ప్రతిరోజు ఫోన్ మీద 2-3 గంటల సమయం కేటాయిస్తారో వాళ్ళ భవిష్యత్తుని మంటల్లో వేసుకున్నట్టే లెక్క. మనం ఒక మంటలోకి పోతూ ఉన్నాం. పూర్తిగా తగలబడిపోయిన తర్వాత కానీ మనం తగలబడ్డామని అర్థం కాదు. ఫోన్కు ఉన్నటువంటి వ్యసనం అది చెడ్డలవాట్లలో అతి ముఖ్యమైనటువంటి చెడ్డలవాటు. సో దాంట్లో ఆన్ చేస్తే ఏదో వస్తూ ఉంటాయి, మనకు చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏ టెన్షన్ తీసుకోకండి, లైట్గా పీస్ఫుల్ మైండ్తో రాయండి. మీరు ఇప్పుడు చదివింది కాదు కదా, ఇది 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో మీరు టెన్షన్ తీసుకుంటే ఆ టెన్షన్లో మీరు స్ట్రెస్ గురై ఇంకా దగ్గర రాయాలి ఎగ్జామ్స్. సో లైట్గా హ్యాపీగా ప్రిపేర్ అయ్యింది రివిజన్ చేసుకుంటూ రాయండి. అలాగే మీకు ఫుడ్ తీసుకోండి. ఈ టెన్షన్లో చాలా మంది ఫుడ్ తీసుకోకుండా వెళ్తూ ఉంటారు. ఎగ్జామ్స్ ఎంతకల్లా కళ్ళు తిరిగి పడిపోవడాలు ఇవన్నీ జరిగిపోతుంటాయి. అలా కాకుండా మీరు టైం ఫుడ్ తీసుకొని టైం ప్రాపర్గా నిద్రపోండి. ఒక సర్వే ప్రకారం చెప్పింది, మంచిగా నిద్రపోయే వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుందంట. సో మీరు మ్యాక్సిమం 6 to 7 hours పడుకోండి. ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ ఉంది కదా అని టెన్షన్ పడి నిద్ర ఆపుకోవడాలు ఇలా చేయకుండా బాగా తిని పడుకొని రివైజ్ చేసుకోండి. మీకు చదివినంత వరకు రివైజ్ చేయండి. మీకు చాలా టిప్స్ చెప్పింటారు ఎగ్జామ్లు ఎలా రాయాలి, ఏం రాయాలని చెప్పి. నేను 10th class ఎగ్జామ్స్ రాసే వచ్చా, బట్ నేను అప్పుడు ఏదో టెన్షన్ పడ్డాగా ఇప్పుడు చూస్తే అసలు మ్యాటరే కాదు. సో మీరు అంత స్ట్రెస్ తీసుకోకండి, బట్ మీరు చదివిన వరకు బాగా ప్రిపేర్ అయ్యి రాయండి. అందరూ టాపర్లు అవ్వాలంటే ఏం లేదు కదా, యావరేజ్ పర్సన్ కూడా లైఫ్లో సక్సెస్ అవుతారు. నేను కూడా యావరేజ్ పర్సన్ని. నేనేం స్కూల్లో ఎప్పుడు టాపర్ని కాదు అసలు. నా స్కూల్లో ఫస్ట్ నుంచి ఇంతవరకు ఎప్పుడు టాపర్ కలిసి యావరేజ్ స్టూడెంట్గా ఉన్నాను. సో అలా ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్నా సరిపోతుంది. బట్ మీ లెవెల్ వరకు మీరు ట్రై చేయండి, అలా నెగ్లెక్ట్ చేయొద్దండి స్టడీస్ ఎప్పుడు. ఎందుకంటే మళ్ళీ లైఫ్లో మన ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందని ఎప్పుడు తీసుకెళ్తామంటే మన హెల్త్, మన స్టడీని బట్టే. మన పేరెంట్స్ కూడా మనకి ఇచ్చే గిఫ్ట్స్ ఆ రెండే. హెల్త్ బాగున్నంత వరకు మనం ఏమేం చేసుకోగలుగుతాం. స్టడీ ఉంటే ఫ్యూచర్లో మీ కాళ్ళ మీద నిలబడుకోగలుగుతారు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. సో అందరూ చదివి బాగా ఎగ్జామ్స్ అయితే రాయండి, స్ట్రెస్ తీసుకోకండి, ఫ్రీ మైండ్తో ఇది రాయండి. అండ్ నేను ఈ స్టేజ్కి రావాలంటే ఈ ఎగ్జామ్ రాసే రావాలి. నేను కూడా 10th classలో కాదు, రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఎగ్జామ్ రాసాను. నేను కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఎస్పెషల్లీ మాకైతే 15 questions ఉంటాయి, 3 hours రాసాయి ఈ జాబ్ రావాలంటే ఎగ్జామ్ మీన్స్. ఆ టైంలో మనకి మైండ్ ఎలా వర్క్ చేస్తుందో తెలియదు, ఏం లేదు. బట్ ఏంటంటే మనం ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. 15 questions రాయాలంటే ఒక క్వశ్చన్ గంట సేపు రాస్తే మిగతా 14 questions 2 గంటలు రాసామంటే టైం వేస్ట్గా. అలా కాకుండా ఒక క్వశ్చన్ కింద 10 to 15 minutesలో ఒక క్వశ్చన్ అయిపోవాలి అని మన టైం చూసుకుంటూ ఎగ్జామ్ రావాలి. సో ఆ విధంగా ఇప్పుడు మన సాయిబాబా గారు మీకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మీరు వాచ్ పెట్టుకెళ్ళండి అందరు ఎగ్జామ్కి టైం ప్రకారం. ఈ క్వశ్చన్కి స్టార్ట్ చేస్తున్నారు, ఈ క్వశ్చన్లో అయిపోవాలి అని టైం పెట్టుకొని రాస్తే మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. అన్ని క్వశ్చన్స్ సూపర్ హిట్గా రాయాల్సిన అవసరం లేదు, యావరేజ్గా అన్ని క్వశ్చన్లు రాస్తే మీరు మంచిగా గెట్ ఆన్ అయిపోతారు. సో మీరు ఏ స్ట్రెస్ తీసుకోకుండా టైం చూసుకొని ఎగ్జామ్ రాయండి. అలాగే మీరు అమ్మాయిలు ఎస్పెషల్లీ మనకి ఫోన్స్ ఉన్నాయా? ఆబ్వియస్లీ 10th అయిపోయాక మీకు వస్తాయేమో మీ చేతిలో ఫోన్లు కదా. శక్తి యాప్ అని ఒకటి మనకి గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. శక్తి యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎమర్జెన్సీ సమయాల్లో ఏదైనా హెల్ప్ లైన్ కావాలన్నప్పుడు తక్కువ యాప్ యూజ్ చేసి మీరు వాడచ్చు అన్నమాట. సో అందరూ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, దాని తర్వాత ఫీచర్స్ అందులో ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా వెంటనే యాప్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు పోలీస్ వాళ్ళకి. దానికోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తున్నారు. సో మీకు నియర్ బైగా ఉంటారు. సో మీరు యాప్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ అయ్యాక మీరు ఫోన్ తీసుకున్నా లేకపోతే మీ మదర్ ఫోన్లో అయినా, మీ ఇంట్లో ఒక ఫోన్ వాడతారు కదా, ఆ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ గురించి మీరు తెలుసుకొని
వాడండి. మీకే కాదు, మీ పక్కన వాళ్ళకి ఏం జరుగుతుందో మీరు అందులో వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఆ టీమ్స్ నియర్ బైలో ఉంటారు, నియర్ బైలో ఉన్న వాళ్ళు వచ్చి మీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తారు. మీరు అందరూ చెక్ చేయాలి. అబ్బాయిలు మీరు కూడా మీరు